అమ్మా మీ పేరమ్మా? నా పేరు గుండా లీలావతి. ఎక్కడి నుండి వచ్చారండి? నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు. మా ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు. ఓకే, ఎంతమంది వచ్చారండి మహానాడికి? మేమందరూ చాలా మంది, ఒక 500 మంది వచ్చాము ఈరోజు. ఈ డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్నారు, ఏమనిపిస్తుంది ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తుంటే? చాలా బాగుంది. అంత పచ్చదనం, పసుపుమయం, ఎంతో సంతోషకరంగా, ఆహ్లాదకరంగా ఉంది. అందరం కూడా చాలా ఆనందపడే సమయం ఇది. ఎన్నో మహానాడమ్మా మీరు అటెండ్ అయ్యేది? 5 5. ఇంతకుముందు 4 మహానాడులకి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందా? మహానాడు అనేది ఎప్పుడు ఒకే విధంగా జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహానాడే, అధికార పక్షంలో ఉన్నప్పుడు మహానాడే. దాంట్లో ఎప్పుడు భేదాలే. అధికారంలో ఉంటే కొంత జోస్ ఉంటుంది కదా, అది కూడా మీరు భారీ మెజార్టీతో గెలిచారు. పసుపు సైనికులు అనేవాళ్ళు అధికారంలో ఉన్న జోష్ ఉంటుంది, అధికారంలో లేకపోయినా జోష్ అనేది ఉంటుంది. ఆ జోష్ ఎప్పుడు ఎక్కడ తగ్గదు. ఏంటి మరి కడపలో పెట్టేశారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో మీరు మహానాడు పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటారు? కారణం అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు కడప నా అడ్డా అని చెప్పి విరవీగే పరిస్థితి. అందుకే మేము కూడా ఇక్కడ ఆయన ఇలాకాలోనే కడపలోనే మహానాడు కార్యక్రమాన్ని ఈరోజు 5 లక్షల మందితో మహానాడు కార్యక్రమం ఈరోజు అన్ని నియోజకవర్గాల నుంచి వేలాది మంది ప్రజలతో మేము ఎక్కడైనా సరే మా బాబు గారు, మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తగ్గే పరిస్థితి కాదు. కడపైనా కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, మేము ఎక్కడ అనుకుంటే అక్కడ చేస్తాం. సక్సెస్ అవుతుందా కడపలో? చూశారు కదండి మీరు, వేలాది మంది జనం, ఇసుకేస్తే రాలని జనం, అడుగు పెట్టేదానికి కూడా సందు లేదు. మీరే లైవ్లో చూస్తూ ఉన్నారు కదా, సక్సెస్ ఎందుకు అవ్వదు? మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తుంటే? చాలా సంతోషంగా ఉంది. రామారావు అంటే ఆ కాలంకి కానీ ఈ కాలానికి కానీ ఒక ఆంధ్రుల ప్రత్యక్ష దైవం. ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ ఈ పసుపుదనం, ఈ పచ్చదనం ఈరోజు మాకు పండగ. ఈ 3 రోజులు సంక్రాంతి భోగిలో అంతకు మించి మాకు. అంటే ఎందుకు మీరు చాలా పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీని అభిమానించడానికి కారణం ఏంటంటారు మీరు? తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణకు, ఒక నిబద్ధతకు మారిపోయారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు. తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఉన్నటువంటి గౌరవం ఏ పార్టీలో లేదు. మహిళలకు పెద్దపీట వేయడం కానీ, మహిళలకు అన్ని కార్యక్రమాలు ప్రతి రంగంలో కూడా మహిళల్ని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా కానీ ఈరోజు 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని అధిక శాతం ప్రోత్సహించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ, అది చంద్రబాబు నాయుడు గారు. వైసీపీనే మహిళా పక్షపాతి పార్టీ, తెలుగుదేశం కాదని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు కానీ వైసీపీ పార్టీలో ఎంతమంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు, ఎంతమంది పసిబిడ్డలు ఎన్నో రకాల ఇబ్బందులు పడి కనీసం కోతవేటు సీఎంకి కోతవేటు దూరంలో మానభంగాలు జరిగినా పట్టించుకోని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో. కానీ ఆ ప్రభుత్వంలో గన్న కంటే ముందు జగన్ వస్తాడని విర్రవీగింది రోజా. జగను లేదు, గన్ను లేదు, రోజా లేదు, అందరూ పోయినారు. ఆ రోజు ఎన్నో ప్రగల్భాలు పలికారు. చంద్రబాబు నాయుడిని కుప్పంలో డిపాజిట్ లేకుండా చేస్తామని. ఈరోజు డిపాజిట్ లేకుండా ఎవరు పోయినారో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కడప గడ్డ మీద భారీ ఎత్తున లక్షల మంది జనాభాతో ఈరోజు పసుపు మయం కడపలో చేశారు. అంటే మరి ఇప్పటి వరకు వైసీపీ అడ్డాగా ఉన్న కడపను ఈ మహానాడుతో టీడీపీ అడ్డాగా మార్చబోతున్నారా? మారిపోయింది, మార్చబోతున్నాం కాదు. ఈ రోజు నుంచి కడప కూడా టీడీపీ అడ్డా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకనెక్కడుంటాడంటే ఆయన శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలా, ఆయన స్థానం అదే. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ మునిగిపోయిన నావతో సమానం, దీన్ని ధర్మాడి సత్యం వచ్చినా సరే పైకి తీయలేడని చెప్పి గతంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడారు కదండి, దానికోసం ఏం చెప్తారు? వల్లభనేని వంశీ చాలా అందగాడు. అందగాడు కాస్త ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలా. అందగాడు కాస్త ఏ విధంగా అయిపోయాడు, చట్టాన్ని ఉల్లంఘించి మహిళల్ని అగౌరవపరిచిన వ్యక్తి ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడు. చట్టం తన పని తను చేసుకోబోద్ది. తెలుగుదేశం పార్టీ ఎవరి మీద కక్ష సాధింపులు చేసేటువంటి పార్టీ కాదు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం తన పని తను చేసుకోబోద్ది. ఆయన ఆడుండాలో ఆడే ఉన్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొరవ నాయకులు కూడా వైసీపీ నాయకులు మనుషులుకుంటే బాగుంటుంది.